రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. పరిస్థితి 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ పుత్రుడు అండ్ ఇవన్నీ ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఈవెన్ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడట్లా, చాలా చాలా. అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా చెప్తారు, చూపించండి అతనికి. మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తుంది, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించండి ఢిల్లీ నుంచి, ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్తాను, ముఖ్యంగా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు. నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటున్నారేమో అతని బలం, మానసిక బలం అది పిచ్చ అంటారు దాన్ని. ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు, ఇట్లాగే గడాఫీ, ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుస్సేన్ కూడా చేశారు. అందుకని చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని వరంగల్లో తరివేశారు, ఎందుకంటే మీ దాష్టికం భరించలేరు, సామాన్య ప్రజలు భరించలేరు. మీరు డబ్బులు చేసుకోండి, అవినీతికి పాల్పడండి, మాకు ఇబ్బంది లేదు. అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి? నేను చెప్తా ఉన్నాను కదా మీకు, వీళ్ళు వస్తే రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను, నేను చూసినవాడిని. నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని. నేను అతనికి తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు. క్రూరుడు, విపరీతమైన దురాశ, ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు. మీరు దయచేసి అందరూ తెల్ల చొక్కా, నాకు పర్లేదు నిన్న కాదు. ఇలాంటి వాడి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి. వైసీపీ వాళ్ళకి, మీరు నా మీద మీమ్స్ చేసుకోండి, మీరు నన్ను ట్రోల్ చేసుకోండి, నాకు ఓకే. మీరు ఏదైనా చేసుకోండి అబ్బా, నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను. మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఊహించండి, 46 మంది చచ్చిపోయారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు. 35 లక్షల మంది 25 విభిన్నమైన వృత్తులు, దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు. ఎవడన్నా సరే ఎంత పిచ్చి ఉండాలి వాళ్ళకి. నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మటం ఏంటని మనకెవరికి, మనందరికీ ఆంధ్ర ప్రజలకు పిచ్చి వచ్చేసిందా? ఎవరు మాట్లాడరా దీని మీద? కోపాలు రావా అంటే మనందరికి ఉదాసీనత వచ్చేసింది, పిరికితనం, ఉదాసీనత ఆవహించేసింది. నేను అందుకనే వెరీ రెగ్యులేటెడ్ మన పాలసీని మాట్లాడతాను, మనకి లిక్కర్ పాలసీ. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అ హై టైమ్ టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.